గతం గతంలో వాళ్ళతో పోల్చుకున్నట్టయితే నాకు తెలిసి మేమైతే అంత పెద్ద స్కీములు మేమేం దొరకట్లేదు సార్. ఎందుకంటే అంటే ఇక్కడ చేస్తున్నారు, దొరకకుండా తక్కువ చేస్తున్నారు చేస్తున్నారు అన్నమాట అంటున్నారా? అయితే. అంతేనా మహేష్ గారు? దొరకకుండా అన్నా చేస్తున్నారు, అదే పద్ధతి ఇప్పుడు ప్రకారం క్రమశిక్షణతోటి సమయస్ఫూర్తితోటి మంచి టైమింగ్ తో చేస్తున్నారు అంటారు. అంతేనా మీరు ఇప్పుడు అనేది? చిన్న విషయం సార్. అంతే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తప్పు చేశారనుకోండి, మేము బయట పెట్టాల్సి వస్తుంది. మాది ఎలా ఉంటుందంటే మనమే తప్పు చేస్తే ఎలా తెలుగుదేశం బయట పెడతాం అంటారా? తెలుగుదేశం చేస్తే జనసేన బీజేపీ రెడీగా ఉంది. బీజేపీ చేస్తే జనసేన తెలుగుదేశం రెడీగా ఉంది. జనసేన చేస్తే తెలుగుదేశం బీజేపీ రెడీగా అందరూ ఉంది. ఐకమత్యంగా మీరు చేస్తే అనుకు అంత ఇది అలా కుదరదు సార్. అంత ఐకమత్యంగా చేసే పరిస్థితులు గానీ, ఇలాంటి సిచ్యువేషన్ గానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నాయుడు గారు ఊరికే మాట్లాడతారు, టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి నాయుడు గారు కైండ్లీ కంక్లూడ్ అండి. నాయుడు గారు. సార్ సార్, నా conclusion ఇవ్వండి మళ్ళీ. సార్ ఒక నిమిషం శ్రీకాంత్ గారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు, నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అమరావతి గుర్తొస్తుంది, పోలవరం గుర్తొస్తుంది, సైబరాబాద్ గుర్తొస్తుంది. అదేవిధంగా కరోనా వైరస్ తయారు చేసిన బయోటెక్ గుర్తొస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడికత్తి గుర్తొస్తుంది, గొడ్డల పోటు గుర్తొస్తుంది, గులకరాయి గుర్తొస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా ఏది చేసినా మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేదానికే చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. మీరు గత 5 సంవత్సరాలలో ఒక కంపెనీ పేరు చెప్పండి అబ్బా. సార్ ఇది శ్రీకాంత్ గారు, మీరు ఇవన్నీ గత ఓకే, 5 కానీ నేను ఇందాక సంవత్సరాలలో అడిగిన దానికి ఈ సమాధానం రాష్ట్రానికి చెప్పండి. మనం ఇందాక తీసుకొచ్చినటువంటి మీరు ఒక చెప్పేశారు, కంపెనీ పేరు చెప్పండి. మీరు చేసిన డెవలప్మెంట్ అంతా చెప్పండి చెప్పారు, బాబు. వాళ్ళు చేయింది కూడా చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన దాన్ని చెప్పండి. జూలై 2nd వీక్లో మీటింగ్ ఉంటుంది. పిలిచి హెడ్ మాస్టర్ క్లాస్ బెత్తం పట్టుకొని క్లాస్ తీసుకోబోతున్నారు హెడ్ మాస్టర్ అక్కడ. బీజేపీ లీడ్ చేసేవాళ్ళు, వైస్ ప్రిన్సిపాల్ కూడా అక్కడే ఉన్నారు, అమిత్ షా గారు. హెడ్ మాస్టర్ ఏమో మోడీ గారు. ఏంటిది మనకి ఎక్కడ లేని ఈ అవినీతి పంకిలం అంతా, ఈ మరకలన్నీ మనకే ఎందుకు అంటుకుంటున్నాయి? మనం జాగ్రత్తగా వెళ్ళాలి కదా. మనం కొన్ని సినిమా డైలాగులు ఆపేసి పనిలో పడదామని చెప్పబోతున్నారు. మీరు రెడీగా ఉన్నారా వినటానికి అని అడుగుతున్నాను. సార్ దానికి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో క్లాస్ తీసుకుని చాలా సార్లు అయినాయండి ఆయన కన్నర చేయటాలు, ఆగ్రహించడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సార్ ఎప్పుడో ఆయన దగ్గర వెళ్ళి చేతులు కట్టుకుని వస్తారు. చూడండి సార్, ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టు, ఆయన మీరు మర్యాదస్తుడు కాబట్టి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నాడు. బయట పేర్లు చెప్పట్లా. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సంస్కారాన్ని మీ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అదే కలెక్టివ్గా ఒకరోజు ఓపెన్ అయిపోయి బరస్ట్ అయిపోతే ఎక్కడ పెట్టుకుంటారు ముఖాలు? వాళ్ళందరి పేర్లు, వాళ్ళందరి జాతకాలు సీఎం గారి దగ్గర ఉన్నాయి. ఆయన మర్యాదని మీరు ఒక నిస్సహాయతగా చూస్తున్నారు. మీరు ఇన్ ది సెన్స్ ఎవరైతే ఐడెంటిఫై అయి ఉన్నారో ఆ 71 మందో, 72 మందో, 98 మందో, ఆయన అది చూసింది, ఇంకా బీజేపీ చూసింది. ఇది రేపు పొద్దున మీ నెత్తికి వస్తుందని వాళ్ళు గ్రహించారు. సార్ అందుకే సార్ ఇప్పుడు ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు. పెద్ద నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఉమ్మడి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పీకి పక్కన పడేసేసి ముందుకు పోవడమే. వాళ్ళ వల్ల కూటమికి నష్టం వచ్చేట్టుగా ఉంటే వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని తిరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కూటమి ప్రభుత్వానికి లేదు. రైట్, క్విక్గా శ్రీకాంత్ కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోయింది. శ్రీకాంత్. వసుదేవ్ గారు, ఒకటి దీంట్లో సూటికి చెప్పాలంటే ఇన్వెస్టర్లు మన ఆంధ్రప్రదేశ్ కు రావాలనే భయం కంటే చంద్రబాబు గారికి జగన్ వస్తారన్న భయం చాలా ఎక్కువ పుట్టుకుంది. నిన్న పురంధేశ్వర్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్పారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏమన్నా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి పక్క చూడాలి ఏం చేయాలని, ఆయన ఏం చేయాలంటే వీరి పక్క చూడాలి, వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా చేయాలంటే మోడీ పక్క చూడాలి. అట్లయింది పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. వీరు ఏమీ చేయలేరు, చెయ్యరు కూడా అని తెలియజేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు, మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు. రాష్ట్రంలో భూతాలు తిరుగుతున్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, రాత్రిపూట కల్లోకి వస్తున్నాయి. మేము ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టలేము. మరి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి మోరల్ సపోర్ట్ ఇవ్వటం, ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదు, ఏం కాదని. రెండో ఆప్షన్ బస్తర్ నుంచి మంత్రగాళ్ళని పిలిపించి చేతబడికిను, చిల్లంగికి, బాణమతికి విరుగుడు చేయించుకోవడం. ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారనే మాటే బయటికి రాకూడదు. అది ఆ వేదిక మీద వచ్చిందంటే దట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్. జగన్మోహన్ రెడ్డితో మీకు ఏమైనా పంచాయతీలు ఉంటే విడిగా తేల్చుకోవాలి. ఎందుకంటే ఆ నెపం పెట్టి ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టడం అనేది సరికాదనే అభిప్రాయం అయితే మొత్తం సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున నెటిజన్స్ అంటున్నారు. మీరు యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రోగ్రెస్, ప్రొయాక్టివ్ థింకింగ్. చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఆయన ఎప్పుడో చెప్పిన 2020 రిజల్ట్స్ ఇవాళ మనం చూస్తున్నాం. 2047 రిజల్ట్స్ అందుకోబోతున్నాం. ఇది అందుకుంటున్న టైంలో ఈ రకమైన ఈ తప్పుడు సంకేతాలు వెళ్తే రాష్ట్రానికి నిజంగానే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇండస్ట్రీస్లో ఎవరు రారు అని మరి సోషల్ మీడియాలో వస్తున్న మాట. సోషల్ మీడియా